రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఈడీ కస్టడీలో ఉన్న కవిత గారిని అలాగే కేజ్రీవాల్ గారిని ఇద్దరిని కూడా ఒకే టైంలో విచారిస్తారు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తుంది సార్. మరి ఈ విధంగా విచారిస్తే ఏం లాభం ఈడీ వాళ్ళకి? మరి విచారిస్తారా ఇద్దరిని కలిపి? చాలాసార్లు అలా చేస్తారు. ఇదే కేసులో కూడా గతంలో కూడా చేశారు. అక్కడ కొంతమందిని అంటే శరత్ చంద్రారెడ్డి తర్వాత వేరే వాళ్ళని కూర్చోబెట్టుకొని ఇద్దరిని విచారించారు. మామూలుగా ఈ మెథడ్ని కాన్ఫ్రంటేషనల్ ఇంట్రాగేషన్ అంటారు అనమాట. ఇది చాలా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ చేస్తాయి. అంటే విడివిడిగా చేయడం ఒకటి, ఇద్దరిని ముగ్గురిని కూర్చోబెట్టుకొని కాన్ఫ్రంటేషనల్ ఇంట్రాగేషన్. అంటే నీ గురించి ఇతను ఇలా చెప్పాడు అని నిన్ను అడిగితే నా గురించి నువ్వేం చెప్పావు అనేది నేను చూసినప్పుడు మన ఇద్దరి మధ్య ఒక కాంట్రడిక్షన్ క్రియేట్ అయిపోయి నిజాలు బయటకు వస్తాయి. అంటే మన ఇద్దరి మధ్య ఒక రకమైన గొడవ క్రియేట్ చేయడం, కన్ఫ్రంటేషన్ అంటే ఒకరినొకరు కన్ఫ్రంట్ చేయడం. సో ఇది ఈ టెక్నిక్ అనేది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఫాలో అవుతారు. అంటే విడివిడి, ఇప్పుడు నేను కొన్ని విషయాలు నీ మీద చెప్పుంటాను, నువ్వు కొన్ని విషయాలు నా మీద చెప్పుంటావు. అది ఒకరికొకరు చెప్పినట్టుగా తెలీదు. అక్కడ ఓపెన్ చేస్తారు, సాక్ష్యాలు ప్రవేశపెడతారు. చూడు, కేజ్రీవాల్ మీద కవిత కేజ్రీవాల్తో చెప్తారు, చూడు బాబు నీ గురించి ఇలా చెప్పింది అని ప్రవేశపెట్టినప్పుడు నేను కాదు ఆమె చేసిందని అతను చెప్పే అవకాశాలు ఉన్నాయి. సో అంటే ఇప్పుడు ఫైనల్గా కేజ్రీవాల్ తప్పించుకునే దానికి మార్గం ఏంటి? నాకు సంబంధం లేదు, ఇది మా వాళ్ళు ఏమన్నా చేసినారో నాకు తెలీదు అనేది ఆయన ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా ఇన్వాల్వ్ బిగినింగ్లో అయినాడని చెప్తున్నారు. బిగినింగ్లో ఈ స్కామ్ ఎలాగ స్టార్ట్ అయిందంటే, నిన్న వాళ్ళు కస్టడీ పిటిషన్లో రాశారు 14 పేజీల్లో. కవితనే వెళ్ళి కేజ్రీవాల్తో ప్రపోజల్ పెట్టింది. సార్, మేము ఇలాగా ఒక లిక్కర్ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాము, మీ ఢిల్లీలో గవర్నమెంట్ ఇప్పటివరకు గవర్నమెంటే అమ్ముతుంది, రీటైల్ షాపులంతా గవర్నమెంటే నడుపుతుంది, కాబట్టి దాన్ని మీరు ప్రైవేట్ పరం చేస్తూ ఒక కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకురండి, సో దాన్ని మాకు ఇవ్వండి, మేము కొంతమందిని కలుస్తున్నాము, టీమ్గా ఫామ్ అవుతున్నాం, సో ఇస్తే మేము మీకు డబ్బులు ఇస్తాము అనేది ఒక 250 కోట్లు ఎంతో డీల్ కుదిరింది. 100 కోట్ల అడ్వాన్స్ ఇవ్వాలని ప్లాన్ చేశారు. సో కేజ్రీవాల్ ఏం చేశాడంటే, మనీష్ సిసోడియా ఆయన ఉప ముఖ్యమంత్రి ప్లస్ ఎక్సైజ్ మంత్రి కాబట్టి ఆయనకు అప్పగించాడు. సో ఆయన కవిత డీల్ చేసుకున్నారు. తర్వాత డైరెక్ట్గా కేజ్రీవాల్ రంగంలోకి మళ్ళీ రాలేదు. మామూలుగా ఎప్పుడైనా ఇలాంటివి ఇట్లాగే జరుగుతుంటుంది. పై స్థాయి వాళ్ళు ప్రతిసారి రంగంలోకి రారు, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి వాళ్ళు ఎవరినో ప్రతినిధులను పెట్టేస్తారు, వాళ్ళు డీల్ చేసుకొని వాళ్ళకి బ్రీఫింగ్ ఇస్తూ ఉంటారు. సో జనరల్గా ఇదే మెథడ్ జరుగుతుంటుంది. అందుకని కవిత ఆయన్ని ఢిల్లీలో కలిసిందని చెప్తున్నారు. దాని తర్వాత ఈ కేసు పెట్టిన తర్వాత కూడా కేజ్రీవాల్ తెలంగాణకు కూడా వచ్చాడు అప్పుడు. అయితే వీళ్ళు ఏం చెప్పారు, బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టాము, బీఆర్ఎస్ తరఫున మేము అందరినీ కలిసామని. ఇప్పుడు ఒక కథనం వినిపిస్తుందంటే అసలు బీఆర్ఎస్ పార్టీ పెట్టడమే మోడీని ప్రసన్నం చేసుకోవడం కోసం, ఈ కేసుల నుంచి బయటపడడం కోసం. ఎందుకంటే బీఆర్ఎస్ అల్టిమేట్గా మోడీకి ఉపయోగపడేది. నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ కూటమి అంటే అని అర్థమేమి? కాంగ్రెస్ కూటమికి యాంటీగా ప్రోగా పడే ఓట్లను, అంటే మోడీకి యాంటీగా పడే ఓట్లను చీల్చడమే. సో మోడీ వ్యతిరేకులు అన్న ఒక విభజన ఉన్నప్పుడు మధ్యలో ఒకడు దూరి నేను ఇద్దరికీ పోటీగా ఉంటానంటే అర్థమేమి? మోడీకే అది మేలు జరుగుతుంది. ఇప్పుడు మన ఓవైసీ చేస్తున్న పని అదే కదా. దేశమంతా వెళ్ళి ముస్లింల ఓట్లను కాంగ్రెస్ పార్టీ లేదా ఇండియా కూటమి నుంచి తన వైపు కొద్దిగా మళ్లించుకోవడం ద్వారా మోడీకి మేలు చేస్తున్నాడు. అందువల్ల బీహార్లో కేవలం 45,000 ఓట్ల మెజార్టీతో గెలవగలిగారంటే ఓవైసీ పుణ్యమే. ఉత్తరప్రదేశ్లో దాదాపు 100 నియోజకవర్గాల్లో 1000-2000 ఓట్ల తేడాతో యోగి వచ్చాడు, అది కూడా ఈయన పుణ్యమే. అలాగా మొత్తం మహారాష్ట్ర దగ్గర నుంచి వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి దేశవ్యాప్తంగా ఓవైసీ బీ టీమ్గా పనిచేస్తున్నాడు అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. సో ఆ కాంటెక్స్లో ఈ కేజ్రీవాల్ని ప్రశ్నించడం అనేది చేస్తున్నారు. సో అందుకని బీఆర్ఎస్ కూడా అదే రోల్ ప్లే చేద్దామని అనుకున్నది. ఓకే. సో
అయినా కూడా వర్కౌట్ కాల. దానికి ప్రధాన కారణం ఏంది? కాంగ్రెస్. ఇక్కడ కానీ కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే నెరేటివ్ని బలంగా తీసుకుపోకపోయింటే బీజేపీకి మంచి మెజారిటీ వచ్చిండేది, మోస్ట్లీ హంగ్ వచ్చిండే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిసి కూడా గవర్నమెంట్ ఫామ్ చేసి ఉండొచ్చు. అదే వాళ్ళు అనుకున్నారు, చెప్పారు కూడా, హంగ్ వస్తుంది ఇక్కడ, మేమే గవర్నమెంట్లో ఫామ్ చేయడంలో కింగ్ పింగ్ ఉంటామని కూడా ఇక్కడ చాలామంది బీజేపీ నాయకులు చెప్పారు. వాళ్ళు అనుకున్నది అదే. కానీ బెడిసి కొట్టింది ఎక్కడంటే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ వీళ్ళిద్దరూ ఒకటే అన్న ఒక స్లోగన్ని బలంగా జనంలోకి తీసుకెళ్ళగలిగారు. కవితను అరెస్ట్ చేయకపోవడం, ఆ తర్వాత బీఆర్ఎస్ని సైలెంట్ చేసేయడం, ఇవన్నీ చూసి వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యారనే జనం కూడా ఒక నిర్ణయానికి వచ్చి కాంగ్రెస్కి ఎక్కువ వేశారు. అదే నిన్న సండే కొత్త పలుకులో కూడా రాధాకృష్ణ అదే రాశాడు. ఈయన మహర్జాతకుడు రేవంత్ రెడ్డి, ఈ అరెస్ట్ ఏదో ముందుగానే చేస్తుంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడి కాదు, ఎందుకంటే అప్పుడు కానీ అరెస్ట్ చేస్తుంటే బీజేపీకి బీఆర్ఎస్ మధ్య గొడవ ఉండేది, దానివల్ల బీజేపీకి లాభపడి ఉండేది, కానీ అప్పుడు అరెస్ట్ చేయకపోవడం వల్ల ఈయన సీఎం కాగలిగాడు అన్నది కూడా రాశాడు. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఒక చిన్న రాంగ్ డిసిషన్ కూడా చాలా పెద్ద ప్రభావం చూసే అవకాశం ఉంటుంది రాజకీయాల్లో. సో ఆ రకంగా కేసీఆర్ ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అయినాయి. దాని తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాక కూడా కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సీరియస్గా ట్రై చేశాడు, బట్ అది వర్కౌట్ అవ్వలే. దానివల్ల చివరికి తామకి బీఆర్ఎస్కి ఏ రకమైన సంబంధం లేదని నిరూపించుకోవడానికి ఇప్పుడు బీజేపీ కవితను అరెస్ట్ చేసింది. సో దీనివల్ల బీజేపీకి ఎంత లాభం అనేది పక్కన పెడితే బీఆర్ఎస్కి మాత్రం ఖచ్చితంగా లాభం అయితే ఏం జరగల. మామూలుగా బీఆర్ఎస్కి అయితే అధికారంలో ఉన్నప్పుడు కానీ అరెస్ట్ చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు క్రియేట్ చేయడం, పెద్ద ఎత్తున ఇది చేయడం అవన్నీ జరుగుండేది, కొంత సింపతి వచ్చిండేది. ఇప్పుడు సింపతి కూడా ఏమి రాలేదు. జనం కూడా అందరూ కూడా కవిత అరెస్టుని ఎవరు కూడా ఖండించట్లేదు. పైగా ఇదంతా కూడా డ్రామా అని అంటున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఆ నెరేటివ్నే బలంగా తీసుకెళ్ళాడు. కవిత అరెస్ట్ ఒక డ్రామా, రాజకీయ ప్రయోజనాల కోసం అరెస్ట్ చేశారు, కానీ దీంట్లో ఏమాత్రం ఇది లేదనేది వాళ్ళు చెప్తున్నారు. సో కాబట్టి ఆ ఫలితం అయితే రాలేదు. ఏదేమైనా ఇప్పుడు కాన్ఫ్రంటేషనల్ ఇది చేయబోతున్నారు. సో దీనివల్ల కొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇద్దరికి కూడా ఇబ్బంది. ఇటు ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎలక్షన్ లోపల కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేయాలనేది ప్లాన్. అందుకని దాదాపు 7-8 సార్లు ఇప్పటి వరకు కేజ్రీవాల్ని రమ్మని ఈడీ పిలిచింది, కానీ కేజ్రీవాల్ రాలేదు. చివరికి రౌస్ అవెన్యూ కోర్టు కూడా కేజ్రీవాల్ని విచారణకి పిలిచింది. అప్పుడు కూడా 2 సార్లు ఆయన వెళ్ళలేదు కోర్టుకు కూడా. 3వసారి కూడా దాన్ని రద్దు చేయమని ఆయన అడిగితే కోర్టు రమ్మని చెప్తే మొన్న వెళ్ళొచ్చాడు. ఇప్పుడు 21వ తేదీ కేజ్రీవాల్ని రమ్మని మళ్ళీ ఫ్రెష్గా ఈడీ నోటీస్ ఇచ్చింది. ఒకవేళ నోటీస్కి స్పందించి వస్తే కవితను ఆయన కూర్చోబెట్టుకొని కన్ఫ్రంటేషన్ ఇంట్రాగేషన్ చేస్తారు. రాకపోతే కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేస్తారు. ఓకే, అప్పుడైనా వీళ్ళిద్దరిని కన్ఫ్రంటేషన్ చేస్తారు. ఇదే కాకుండా బుచ్చిబాబుతో కూర్చోబెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే బుచ్చిబాబు మొత్తం కన్ఫ్యూషన్లో ఈమెదే రోల్ అని చెప్పాడు. అట్లాగే అరుణ్ రామచంద్ర పిల్లై కవితకి మెయిన్ బినామీ, అతనికి ఇండో స్పిరిట్స్లో 33% వాటా ఉంది. అంటే కవిత తరపున అతను వ్యవహరిస్తున్నాడు. సో అతను కూడా మొత్తం కన్ఫెషన్ రిపోర్టు ఇచ్చేశాడు, కవితకి నేను బినామీ అని చెప్పేశాడు. కాబట్టి అతన్ని కవితను కూడా కూర్చోబెట్టుకొని మాట్లాడితే కూడా చాలా విషయాలు ఇప్పుడు బయటకు వస్తాయి. సో ఇలాగా కన్ఫ్రంటేషనల్ ఇంట్రాగేషన్ డిఫరెంట్ పీపుల్తో చేసే ప్లాన్ అయితే ఈడీ చేస్తుంది. అలాంటివి చేసినప్పుడు కొద్దిగా రిస్కే, ఎందుకంటే మామూలుగా సమాధానాలు చెప్పలేకపోయినా కన్ఫ్రంటేషన్లో సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. ఒక్కోసారి వాళ్ళిద్దరికీ గొడవ కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. నా మీద నువ్వు ఇలా ఎందుకు చెప్పావు, నీకు బుద్ధి లేదా అని ఈమె ప్రశ్నించవచ్చు అతన్ని. నేనేం చేసేది, నువ్వు పెట్టిన మనిషినే కదా అని అతను చెప్పచ్చు. నీ వల్ల నా జీవితం నాశనం అవ్వాలి, ఎందుకు నాశనం అవ్వాలని అతను అడగచ్చు. ఇలాంటి ఒక్కొక్కసారి ఇలా బరస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎమోషనల్గా ఎమోషనల్ హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడైనా ఎమోషనల్గా వాళ్ళని రెచ్చగొట్టడం ద్వారా నిజాల్ని బయట పెట్టడం అనే ఒక టెక్నిక్ని ఈడీ ఫాలో అవుతుంది. మరి కవిత దీంట్లో ఎంతవరకు ఇరుక్కుపోతుంది? సుప్రీంకోర్టులో ఈరోజు వేస్తున్న ఈ దాని ఏమంటారు కాంటెంప్ట్ అఫిడవిట్ ని సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది?
ఈమెకేమన్నా సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుంది అనేది కూడా మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.